హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి రింగ్ సమోసా. యాక్చువల్లీ మనం పంజాబీ సమోసా ఎలా చేస్తామో అలాగే, కానీ చాలామందికి ఆ ఫోల్డింగ్ రాదు కదా. స్టఫింగ్ బయటకు వస్తుంది కదా. అలా కాకుండా ఇలా చేసుకుంటే చాలా సింపుల్ మెథడ్లో చాలా ఈజీగా కూడా అవుతుంది. ఎలా చేయాలో ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా ఒక 200 గ్రాముల పొటాటోస్ని తీసుకొని వాటిని ఇలా మెత్తగా ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టఫింగ్ కోసం అని చెప్పేసి మనం పొటాటో స్టఫింగ్ యూజ్ చేస్తున్నాం కదా. మీరు ఈ ప్లేస్లో మీరు చికెన్ స్టఫింగ్ అయినా యూజ్ చేయొచ్చు, అలాగే మూంగ్ దాల్ స్టఫింగ్ అయినా యూజ్ చేయొచ్చు. ఆప్షన్ అండి, ఏదైనా యూజ్ చేయొచ్చు. ఇక్కడ నేను పొటాటో స్టఫింగ్ యూజ్ చేస్తున్నాను కదా. దానికోసం చెప్పేసి ఒక ప్యాన్ హీట్ చేసుకొని అందులో ఒక 2 టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత అందులో ఒక 1/4 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, అలాగే 1/4 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర తీసుకొని అవి కాస్త వేగనివ్వాలి. అవి కాస్త వేగిన తర్వాత వెల్లుల్లిని సన్నగా తరిగి పెట్టుకోవాలి. అవి కూడా వేసుకొని, అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని సన్నగా తురిమి పెట్టుకోవాలి. ఆనియన్ కూడా వేసుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకొని దీనిలో కొంచెం సాల్ట్ వేసి వీటిని బాగా మగ్గనివ్వాలి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా మగ్గనివ్వాలి. ఆనియన్ పెద్దగా కట్ చేసుకున్నట్టయితే కనుక మన ఫోల్డింగ్లో కొంచెం ప్రాబ్లం అవుతుంది. ఇలా సన్నగా తరుముకొని వేసుకోవాలి. బాగా కలుపుకొని లిడ్ పెట్టి క్లోజ్ చేసి ఒక 5 నిమిషాల వరకు వేగనివ్వాలి. ఇవి కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో పసుపు ఒక 1/4 టేబుల్ స్పూన్ వరకు, అలాగే కారం 1 టీ స్పూను, సేమ్ క్వాంటిటీలో ఉప్పు 1 టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకోవాలి. తర్వాత కొద్దిగా జీలకర్ర పొడి 1/4 టేబుల్ స్పూన్ వరకు, అలాగే కొంచెం చిటికెడు వరకు గరం మసాలా వేసుకొని వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయలకి మొత్తం మసాలా పట్టేలా ఒకసారి ఒక 2 నిమిషాల వరకు కాస్త మగ్గనివ్వాలి. ఇవి కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఉడికించి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని వేసుకోవాలి. బాగా పట్టి తర్వాత ఉడికించిన బంగాళదుంప ముక్కలు వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి ఈ మసాలా అంతా పొటాటోస్కి పట్టేటట్టు ఒక 2 నిమిషాల వరకు సిమ్లో ఉంచాలి. తర్వాత ఫైనల్గా కొంచెం ధనియాల పొడి, అలాగే కొంచెం కొత్తిమీర వేసి ఒక 2 నిమిషాలు ఉడకనిచ్చి ఫ్లేమ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది కాస్త చల్లారనివ్వాలి. ఇది చల్లారలోపు మిగతా ప్రాసెస్ పైన సమోసా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, ఫోల్డింగ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీన్ని లైట్గా స్మాష్ చేసి లిడ్ పెట్టి క్లోజ్ చేసి ఫ్లేమ్ ఆఫ్ చేయాలి. అలాగే ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు వరకు మైదా, అలాగే ఒక 2 టీ స్పూన్ల రవ్వ వేసుకోవాలి. ఈ రవ్వ వేసుకోవడం ఎందుకనంటే పిండి సాఫ్ట్గా అయితే కనుక ఈ రవ్వ వల్ల క్రిస్పీనెస్ వస్తుంది. అలాగే వాము 1/4 టేబుల్ స్పూన్ వరకు, అలాగే నల్ల నువ్వులు. ఇది ఆప్షనల్ అండి, మీరు అవైలబుల్లో లేకపోతే వేసుకొని అవసరం లేదు. అలాగే సాల్ట్ ఒక 1/4 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. నెయ్యి ఒక 2 లేదా 3 టీ స్పూన్ల వరకు వేసుకోవాలి. నెయ్యి వేయడం వల్ల కూడా దీనికి క్రిస్పీనెస్ వస్తుంది సమోసా. అలాగే 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. వేసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకొని ఇందులో ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఈ పిండిని బాగా కలుపుకోవాలి. దీనికి 1/2 కప్ కంటే తక్కువ కప్పే వాటర్ పడతాయి, ఎక్కువ వాటర్ ఏం పట్టవు. ఇలా లైట్గా కొద్ది కొద్దిగా వాటర్ చల్లించుకుంటూ పిండిని టైట్గా కలుపుకోవాలి. ఎక్కువ సాఫ్ట్ అయితే కనుక సమోసా నూనె పీల్చుకుంటుంది. ఇలా టైట్గానే ప్రిపేర్ చేసుకోవాలి. ప్రిపేర్ చేసుకున్న డఫ్ని లైట్గా ఇలా 2-3 సార్లు బాగా కలుపుకొని లిడ్ పెట్టి క్లోజ్ చేసి ఒక 15 నిమిషాల వరకు కాస్త నాననివ్వాలి. అలా అయితే సమోసా ఫోల్డింగ్ అండ్ క్రాక్స్ రాకుండా ఉంటాయి.
సో సమోసాకి పిండి కలుపుకున్నాం కదా, దీన్ని ఒకసారి బాగా కలుపుకొని దీన్ని ఒక చిన్న బాల్ సైజు పిండిని తీసుకొని దాన్ని గట్టిగా చేతులతో అది పెట్టుకొని చిన్న బాల్ సైజులా బాల్లా చేసుకోవాలి, స్మూత్ బాల్లా, క్రాక్స్ రాకుండా. సో ఇప్పుడు మనం దేని మీద అయితే చేయాలనుకుంటున్నామో సమోసా, సో దానిపైన కొద్దిగా ఆయిల్ అప్లై చేసి చిన్న చపాతీలా ఫామ్ చేసుకోవాలి. సో తర్వాత దీన్ని స్క్వేర్ షేప్లో ఉండేలా చూసుకోవాలి, సైడ్స్కి కట్ చేసుకోవాలి నైఫ్తో యూజ్ చేసి స్క్వేర్ షేప్లో ఫామ్ చేసుకోవాలి, లేకపోతే చపాతీని మీరు స్క్వేర్ షేప్లో చేసుకోవచ్చు. తర్వాత ఇలా చేసుకున్న తర్వాత ఇందులో ఒక 2 టీ స్పూన్ల పొటాటో స్టఫింగ్ పెట్టేయాలి. లైట్గా ఇలా కొద్దిగా పెట్టి తర్వాత పొడుగ్గా లైన్స్ నైఫ్తో లైన్స్ కట్ చేయాలి. సో అలా అయితే సమోసా రింగ్ కరెక్ట్గా వస్తుంది. సో ఇలా ఒక 2 ఇంచెస్ వదిలేసి ఒక 4 ఇంచెస్ కింది నుండి ఇలా లైన్స్ ఒక 7 to 8 లైన్స్ వరకు పెట్టుకోవాలి. సో లైన్స్ పెట్టుకున్న తర్వాత సమోసాని లైట్గా మెల్లిమెల్లిగా రోల్ చేసుకోవాలి. సో మొత్తం స్టఫింగ్ బయటకు రాకుండా ఇలా రోల్ ఒకసారి బ్యాక్ అండ్ ఫ్రంట్ అనుకుంటూ రోల్ చేస్తే డఫ్ కరెక్ట్గా అతుక్కుంటుంది. సో ఇలా లైట్గా రోల్ అవ్వకపోతే మళ్ళీ ఒకసారి బ్యాక్ అండ్ ఫ్రంట్ అని రోల్ చేయండి టైట్గా. సో తర్వాత దీని అంచుల్ని లైట్గా అంచులకి కొద్దిగా వాటర్ అప్లై చేసి రెండింటిని అతికించండి. సో అలా మీకు వీలు కాకపోతే చిన్న చపాతీది పిండి ఉంటుంది కదా, దాన్ని తీసుకొని లైట్గా దీన్ని చుట్టేస్తే ఫోల్డ్ అయిపోతుంది. సో ఇది ప్రిపేర్ అయిపోయినట్టే సమోసా. మిగతా సమోసాస్ని కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలి. సో మిగతా సమోసాస్ని కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత డీప్ ఫ్రై కోసం ఆయిల్ని హీట్ చేసుకోవాలి. సో డీప్ ఫ్రై కోసం ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాత సమోసాస్ని మెల్లిమెల్లిగా ఆయిల్లో వేయాలి. సో ఈ సమోసా మనం ఆల్రెడీ స్టఫింగ్ మనము ఉడికించింది ఫ్రై చేసుకున్నాం కదా, ఓన్లీ పైన లేయర్ మాత్రమే ఫ్రై అవ్వాలి కాబట్టి ఎక్కువ టైం ఏం పట్టదు. ఒక 10 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే మంచి గోల్డెన్ కలర్ వస్తుంది అండ్ క్రిస్పీగా కూడా అవుతాయి. సో ఒక కప్పు పిండికి 8 సమోసాలు అవుతాయి. అలాగే స్టఫింగ్ కోసం నేను 4 పొటాటోస్ని యూజ్ చేశాను. ఈజీగా 8 సమోసాస్ అవుతాయి. సో ఇలా వీటిని లైట్గా కిందికి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒక సైడ్ తిప్పి ఫుల్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. సో ఇవి బ్రేక్ అవ్వడము, విరిగిపోవడము, అలాగే స్టఫింగ్ బయటకు రావడం ఏమి ఉండదు, పర్ఫెక్ట్గా వస్తాయి. సో సమోసాస్ ప్రిపేర్ అయిపోయినట్టే. ఇప్పుడు ఆయిల్ నుంచి రిమూవ్ చేసుకుందాం వీటిని. పైన లేయర్ చాలా క్రిస్పీగా ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు రెసిపీ రింగ్ సమోసా. సో సమోసా ఫోల్డింగ్ కొంచెం టఫ్ కదా, ఇది చాలా సింపుల్ మెథడ్ అండ్ చూడడానికి కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ టు.